నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్ఎండిలో చేప పిల్లల విడుదల ముఖ్య అతిథిగా హాజరై చేప పిల్లల్ని విడుదల చేసిన మంత్రి పొన్నం మత్స్యకారుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి నేరాల చేతనలో లేటెస్ట్ టెక్నాలజీపై పోలీసులు అప్డేట్ అవుతుండాలి కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ ను ప్రారంభించిన సిపి శ్రీనివాస్ కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్యామ్లాల్ పలు రికార్డుల తనిఖీ పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశం నియోజకవర్గంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం తాహిర్ కొండాపూర్లో ప్రారంభించిన మంత్రి పొన్నం కుటుంబ సభ్యుల వివరాలు తప్ప ఆస్తి వివరాలు అడగమని వెల్లడి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బీఆర్ఎస్ నేత పుట్ట శైలజ మహిళా లోకం సిగ్గుపడేలా ఉన్నాయని మండిపాటు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో 100% సబ్సిడీతో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై తొలుత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ చేప పిల్లల పంపిణీ కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా చేప పిల్లలు పంపిణీ చేసిన వారికి బకాయిలు చెల్లించవలసి ఉండేదని పరస్పర ఫిర్యాదులు విచారణ జరుగుతుండడం పాత బకాయిలు న్యాయబద్ధంగా రావాల్సినవి ఇప్పించడం ఇప్పుడు సప్లై చేసిన వారికి కూడా బిల్లులు త్వరగా చెల్లించాలని ముఖ్యమంత్రి గారు చెప్పడంతోనే ఈరోజు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల కుల వృత్తులు ఉపాధి పొందాలని ఆయన కృషి వల్ల ఈరోజు చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభం జరిగిందన్నారు. చేప పిల్లలు తింటే ఆరోగ్యానికి మంచిదని చేప పిల్లలు ఎంత ఉత్పత్తి జరిగితే మత్స్యకారుల కుటుంబాలకు అంత ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో రివ్యూ చేస్తుంటే చెల్లించవలసిన బిల్లులు 40,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. 75,000 కోట్ల పనులు శాంక్షన్ చేసి పెండింగ్ పెట్టారన్నారు. మానేరులో 30 లక్షల చేప పిల్లలు కాదు 60 లక్షల చేప పిల్లలు కెపాసిటీ ఉందని చేప పిల్లల ఉత్పత్తిలో కరీంనగర్ ఉత్తర తెలంగాణలోనే పెద్దదన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా చేప పిల్లలకు సప్లై చేసినటువంటి వాళ్లకు బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే దానికి సంబంధించి కొంత పరస్పర ఫిర్యాదుల వల్ల ఆ అంశం విచారణపరమైనటువంటి పరిధిలో ఉండడం కారణంగా పేమెంట్ చేయలేకపోవడంతో నూతనంగా సీడ్ సరఫరా చేయడానికి సంబంధించిన విషయం లోపల కొంత కన్ఫ్యూజన్ ఉండే దాన్ని సమర్థవంతంగా గౌరవ ఫిషరీస్ కమిషనర్ గారు చర్చల ద్వారా వాళ్ళందరినీ పిలిచి ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం, పాత బకాయిలు కూడా ఎక్కడైతే న్యాయబద్ధంగా రావాలో అవన్నీ కూడా ఇప్పడంతో పాటుగా ఇప్పుడు సప్లై చేసే వాటన్నిటికీ కూడా వెంటనే వీలైనంత తొందరలో బిల్లులు ఇప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మౌఖికంగా అంగీకారం తెలిపినారు. కాబట్టి మీరు ఫిష్ సప్లై చేయాలని చెప్పడంతో ఆ ఫిష్ సప్లై జరిగింది. ఒకవేళ ఫిషరీస్ కమిషనర్ గారు ఒకవేళ చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి అని అనుకోని ఉండకపోయినా పాత బకాయిలు ఉన్నాయి కాబట్టి పాత బకాయిలు కట్టకుండా పోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్త మనం ఆ పాత కట్టి కొత్త ఏడా అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నా ఈ కార్యక్రమం జరిగేది కాదు. కానీ ముఖ్యమంత్రి గారి పట్టుదల బలహీన వర్గాల్లో కుల వృత్తి మీద ఆధారపడి మిగతా కుల వృత్తులకు సంబంధించిన ఏ విధంగానైతే ఉపాధి పొందుతారో పోలీసులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, అంతర్గత భద్రతా నైపుణ్యంలో మెలకువలను పోలీస్ డ్యూటీ మీట్ కాంపిటీషన్ ఉపయోగపడుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ ను ఆయన ప్రారంభించారు. 2 రోజుల పాటు నిర్వహించే పోలీస్ కాంపిటీషన్స్ లో ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రామగుండం కమిషనరేట్, ములుగు జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారని ఆయన తెలిపారు. జోన్ స్థాయిలో గెలుపొందిన వారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్కు ఎంపిక అవుతారన్నారు.
డ్యూటీ మీట్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్, కంప్యూటర్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, ఫోటో అండ్ వీడియోగ్రఫీ తదితర అంశాలపై రాత పరీక్షలతో పాటు ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఈ కాంపిటీషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని ఉత్తమ పోలీసులుగా ఎదగాలని సిపి ఆకాంక్షించారు. దీంట్లో మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఇలా స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో 25th జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు ఒక లిస్టు తయారు చేయబడింది. మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తమ యొక్క ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు, ఎలా చేశారని చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ని చేసి ఈరోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్స్ జరుగుతాయి. ఇవి అన్నీ కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. సో నేను అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జేవి శ్యాంప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ జేవి శ్యాంప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయానికి వచ్చిన అదనపు కలెక్టర్కు ఎంఆర్ఓ, ఎండి, వకీల్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో రికార్డును పరిశీలించి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు, భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల భారీ మొదలగు అంశాలపై రివ్యూ నిర్వహించారు. మండలంలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధృవీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టును కరీంనగర్ రూరల్ మండలం తాహిర్ కొండాపూర్లో మంత్రి పొన్నం ప్రారంభించారు. తానే స్వయంగా గడప గడపకు వెళ్లి వివరాలు నమోదు చేశారు. మంత్రి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య, గుర్తింపు ఫోటో తదితర వాటి వివరాలు సేకరించారు. ఆధార్ కార్డు వల్లే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొన్నం. ఈ డిజిటల్ కార్డు ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పింఛన్, ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయన్నారు. రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాల్లో 288 చోట్ల ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని, ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కోసం ఒక గ్రామం, మున్సిపాలిటీలో ఒక వార్డు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. ఎంతమంది పౌరులున్నా కుటుంబ పరంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుందన్నారు. ఇందులో కుటుంబ ఆస్తులు వివరాలు, ఆర్థిక లావాదేవీలు అడగరని, కుటుంబ సభ్యుల సంఖ్య, ఒక గ్రూప్ ఫోటో లాంటి వివరాలు మాత్రమే అడుగుతారన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి పొన్నం, ఇంట్లో 4 పిల్లలు ఉండి పెళ్లిలై వారికి పిల్లలున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తారన్నారు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకొచ్చన్నారు. ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాల పరంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకొని వస్తాను. ఇందులో వచ్చే వాళ్ళు మీ ఆస్తుల వివరాలు, మీకు సంబంధించిన ఇతర ఏమి ఆర్థిక లావాదేవీల గురించి అడగరు. మీ కుటుంబ సభ్యుల సంఖ్య, వారికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో. గతంలో మీకు తెలుసు, నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, కానీ కార్యక్రమం లోపల పెళ్లిలై వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డు కుటుంబానికి, మీరు ఇంట్లో 4 పిల్లలుండి 4 పెళ్లిలై 4 పిల్లలుంటే 4 ఫ్యామిలీగా మీరు డిజిటల్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికి సంబంధించిన ఆస్తులో, బ్యాంక్ అకౌంట్లో, లావాదేవీలకు సంబంధించిన అంశం ప్రస్తావన రాదు. మీరల్లా చేయాల్సింది మీకు సంబంధించి గ్రామంలో
140 కుటుంబాలు 140 ఇండ్లున్నాయి. 140 ఇండ్లల్లో బై పోర్షన్లో 2 కుటుంబాలు ఉండొచ్చు. ఇదో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా పెళ్ళై పిల్లలై వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించిన ఉండొచ్చు. చనిపోయిన వాళ్ళకి సంబంధించి తొలగించి కొత్తగా పెళ్ళైనా పిల్లలైనా మళ్ళీ వెంటనే డిజిటల్ కార్డు లోపల నిరంతరం యాడ్ చేసుకోవడమో తీసేసుకోవడమో. సపోజ్ ఈ ఊరు నుంచి ఒక అమ్మాయి వేరే ఊరికి పెళ్ళైపోతే అక్కడ ఆ కుటుంబంలో ఆ అమ్మాయి ఫోటో ఇమీడియట్గా యాడ్ కావడం, ఇక్కడ డిలీట్ కావడం. కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు. ఇందుకోసం ఇప్పటి నుంచి సమాయత్తమవుతున్నామన్నారు. ఎల్ఎండిలో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో మంత్రి పొన్నంతో కలిసి పాల్గొన్న వెలిచాల తిరుగు ప్రయాణంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న కార్యాలయంలో కాసేపు సేద తీరారు. తన కార్యాలయానికి వచ్చిన వెలిచాలను ఆకుల నర్మదా నరసన్న దంపతులు ఘనంగా సన్మానించారు. అయితే మంత్రి పొన్నం సహకారంతో కరీంనగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు వెల్చాల రాజేందర్. కరీంనగర్లో నెలకొన్న సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ శ్రేణుల సమస్యల పరిష్కారం కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్షించేందుకు ఒక్కరోజుని కేటాయించమని మంత్రి పొన్నంను కోరామని, ఇందుకు పొన్నం సైతం సానుకూలంగా స్పందించారని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నాటికి నగరంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి కరీంనగర్ నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండాన్ని ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. అందరం కలిసి మిత్రులం, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు మిత్రులు పిచ్చా పార్టీ చేయడం జరిగింది. మంత్రి గారితో కూడా ఫోన్ మీద మాట్లాడడం జరిగింది. కరీంనగర్ పట్టణానికి మంత్రి గారు ఒక ఫుల్ డే కేటాయించి పట్టణ సమస్యలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖ్యులకున్న సమస్యలు కానీ, రేపు కార్పొరేషన్ ఎలక్షన్కు వారిచ్చే డైరెక్షన్ కానీ అన్నీ తెలుసుకున్నటకు వారిని ఒకరోజు టైం కేటాయించాల్సింది అని అడిగాము. వారు ఈ 1 వీక్లోనే తేదీ డిసైడ్ చేసి చెప్తామన్నారు. ఎక్కడ కలిసేది మొత్తం పొద్దటి నుండి సాయంత్రం వరకు పట్టణ ముఖ్యులందరితో పర్సనల్గా సమావేశమయ్యి ఒక కార్యాచరణ రూపొందిస్తాము. తెలంగాణలో దసరా పండుగ అంటే బతుకమ్మ సద్దులతో పాటు ప్రాచీన క్రీడ అక్కడ గుర్తుకొస్తుంది. కర్రసాము కత్తిసాముతో సెల్ఫ్ ప్రొడక్షన్ నిర్మించే యుద్ధ కళ అఖాడా. ఇక దసరా ఉత్సవాల్లో ఉత్తర తెలంగాణలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అఖాడా ప్రస్తుతం అంపశయ్యపై ఊగిసలాడుతుంది. ప్రాచీన కళను బ్రతికించేందుకు ఓ యువకుని తాపత్రయంపై స్పెషల్ రిపోర్ట్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు ప్రాచీన కళకు జీవం పోస్తూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నాడు. దసరా ఉత్సవాల్లో ఈ క్రీడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అక్కడ నిర్వాహకుడు నాగరాజు అందిస్తున్న ప్రోత్సాహంతో యువత ఉత్సాహంగా ఈ ప్రాచీన క్రీడను నేర్చుకుంటున్నారు. గతంలో యుద్ధాలు జరిగినప్పుడు కర్రసాము కత్తిసాము బల్లేలతో యుద్ధాలు చేసేవారు. వీరికి అత్యుత్తమ గురువులచే శిక్షణ కూడా అందించేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ కళలు మరుగున పడుతున్నాయి. అయితే ప్రస్తుతం తమను తాము రక్షించుకునే విధానంలో కరాటా, మార్షల్ ఆర్ట్ వంటివి నేర్చుకుంటున్నారు. కానీ ఈ ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ ప్రతి దసరా ఉత్సవాల్లో హనుమాన్ అఖాడా పేర వారం రోజుల ముందు నుంచే ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తూ దసరా పండుగ రోజు విద్యార్థులచే విన్యాసాలు చేయిస్తున్నాడు అఖాడా మాస్టర్ నాగరాజు. ఈ ఉచిత శిక్షణ తరగతులను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించి నాగరాజును అభినందించారు. గత 30 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలలో భాగంగా హనుమాన్ అఖాడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. కీర్తిశేషులు కంది రాజయ్య మా తండ్రి గారి జ్ఞాపకార్థము ఈ హనుమాన్ అఖాడా వారి స్ఫూర్తితోని ఈ యొక్క విద్యార్థులకు పాఠశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు క్రమశిక్షణతో ఈ యొక్క అఖాడాను నేర్చుకుంటున్నారు. ఈ యొక్క అఖాడా విజయదశమి రోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో వైభవంగా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ప్రాచీన ఈ యొక్క యుద్ధ కళ నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో మా తండ్రి గారు ఈ యొక్క చుట్టుపక్కల విలేజ్లలో చాలామందికి ఉచితంగా విద్యను నేర్పించారు. ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క దసరా ఉత్సవాలలో ఈ అఖాడా ప్రదర్శన ఈ నేర్పించిన అటువంటి యువతి యువకులతోని ప్రదర్శన నిర్వహించేవారు.
వారి స్ఫూర్తితోని నేను ఈరోజు కూడా ఈ యొక్క విద్యార్థులకు పాఠశాలలో ఉచితంగా విద్యను అందించి వాళ్ళను తీర్చిదిద్ది అన్ని రంగాలలో ఉండాలనే సంకల్పంతో ఈ యొక్క విద్యను వీళ్ళకి అందించడం జరుగుతుంది. హనుమాన్ అఖాడా అనేది ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలవాలన్నదే తన కోరికని ప్రతి దసరా సెలవులకు తన తండ్రి కంది రాజయ్య జ్ఞాపకార్థం యువతి యువకులకు ఉచితంగా కర్రసాము నేర్పిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. చేతితో కర్ర తిప్పడంతో మంచి వ్యాయామం లభిస్తుందని, మహిళలు తమను తాము రక్షించుకునేందుకు కర్రసాము, కత్తిసాము ఎంతో ఉపయోగపడతాయని, శిక్షణ పొందుతుంటే మనోధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విద్యార్థులు అంటున్నారు. కీర్తిశేషులు కంది రాజయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కంది నాగరాజు మాస్టర్ గారు మాకు అఖాడా విద్యను నేర్పిస్తున్నారు. నేను గత 4 సంవత్సరాల నుండి శ్రీ హనుమాన్ అఖాడా ఆధ్వర్యంలో నా ఆరోగ్యానికి మరియు నా ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యను తీసుకుంటున్నాను. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఈ విద్యను నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎంగిలిపూల బతుకమ్మ వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, ఆడబిడ్డల బతుకమ్మ ఆటపాటలతో నేలతల్లి మురిసిపోయింది. నింగిలోని సింగిడి నేలపైకి దిగిరాగా పల్లె పట్నం తేడా లేకుండా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కూడళ్లు బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాటలతో హోరెత్తి జాతరను తలపిస్తున్నాయి. కరీంనగర్ 33వ డివిజన్లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు నగర డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హాజరై డివిజన్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ, నేడు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని, 9 రోజుల పాటు ఈ వేడుకలను కొనసాగించి 9వ రోజున సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకొని బతుకమ్మలను నిమజ్జనం చేస్తామని వారు తెలిపారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని, ముఖ్యంగా పువ్వులనే దేవునిగా కొలిచే ఈ పండుగ మహిళలకు చాలా ఇష్టమని, బతుకమ్మనైతే ఎలాగా అందంగా పేర్చుతామో మహిళలందరం కూడా అందంగా ముస్తాబై ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. బతుకమ్మ అంటే గౌరమ్మ అని, గౌరమ్మ తల్లి దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ప్రధాన ప్రత్యేకత ఈ పువ్వులని మనము దేవుడి రోజు ఎలాగైతే పూజిస్తామో అదే ఈరోజు బతుకమ్మని అందంగా అలంకరిస్తాము. ఈ రోజుతోటి ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్. రోజొక తీరొక పేరుతో బతుకమ్మ చేసి 9 రోజులు లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ ఆడి అందరం అంటే బతుకమ్మని ఎలాగైతే అందంగా తయారు చేస్తారో అలాగే ఆడవాళ్ళు కూడా అందంగా ముస్తాబై ఈ బతుకమ్మని 9 రోజుల నాడు నిమజ్జనం చేస్తారు. ఈ బతుకమ్మ అంటే గౌరమ్మ మన ఆడవాళ్లకు ముత్తైదుతో సమానము. అందుకే బతుకమ్మ ప్రాధాన్యత ఆడవాళ్ళకి ఎంతో ఇష్టము. నగరంలోని సీతారాంపూర్ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను పేర్చుకొని తలపై బతుకమ్మను ఎత్తుకొని ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నేలపై రంగురంగుల ముగ్గులతో అలంకరించిన స్థలంలో బతుకమ్మలను ఉంచి మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారుల కోలాటాల నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలని ప్రతి ఏటా నిర్వహించుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా సాయిబాబా ఆలయ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశామని, మహిళలందరూ నేడు ఇక్కడికి వచ్చి ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారని, అదేవిధంగా 9 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామని, 9వ రోజు సద్దుల బతుకమ్మ ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేస్తారని వారు తెలిపారు. అమ్మవారి దయ వల్ల డివిజన్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మా సీతారాంపూర్లో సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది. 9 రోజులు ఇలాగే కొనసాగుతుంది. 9 రోజులు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు కొనసాగుతుంది. తర్వాత లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మ రోజు మాత్రం అంగరంగ వైభవంగా ఉంటుంది. మా సీతారాంపూర్లో ప్రతి మహిళ ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడతారు.
కరీంనగర్ 16వ డివిజన్ రామ్నగర్లో శ్రీ విఘ్నేశ్వర మహిళా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకకు మహిళా సొసైటీ సభ్యులందరూ హాజరై బతుకమ్మ పాటలు పాడుతూ దాండియా నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు. మహిళలందరూ ఏకరూప వస్త్రాధరణ చేసుకుని ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల అనంతరం బతుకమ్మకు నివేదించిన ప్రసాదాలను మహిళలందరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళా సొసైటీ సభ్యురాలు దివ్య మాట్లాడుతూ, మన దేశంలోనే ప్రకృతిని ఆరాధించే, ప్రకృతిలోనే పూసే పూలతో పూల పండుగగా నిర్వహించుకునే ఈ బతుకమ్మ పండుగను దేశంలోని మన తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట ప్రత్యేకత ఉన్నదని, ఈ పండుగంటే మహిళలకు ఎంతో ఇష్టమని, ఈ వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. శ్రీ విఘ్నేశ్వర మహిళా సొసైటీ వాళ్ళు మేమందరం ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటున్నాము. మన దేశంలోనే ప్రకృతిని ఆరాధించి ప్రకృతిలో పూసే పూలను పూజించే పండగ మన బతుకమ్మ పండగ. ఇది మన తెలంగాణలోనే, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణలో జరుపుకునే ప్రకృతి పండగ. ఈ బతుకమ్మ పండగ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యి సద్దుల బతుకమ్మ వరకు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా పెద్దల అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఎంగిలిపూల సంబరాలను వనితలు ఘనంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలు తొలి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రతివీధి వాడవాడ బతుకమ్మ వేడుకలతో సందడిగా మారింది. రంగురంగుల దుస్తులు ధరించిన మహిళలు, చిన్నారులు, యువతులు బతుకమ్మలతో ప్రధాన కూడలిల వద్దకు చేరుకొని పాటలు పాడుతూ ఆటలు ఆడారు. దీంతో ప్రతి గ్రామం పండుగ వాతావరణం ఏర్పడింది. సాయంకాలం అంతా బతుకమ్మ ఆటలాడి రాత్రి సమీప చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ముత్తైదువులు పసుపు, కుంకుమలు, వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పలహారాలతో గౌరమ్మకు నైవేద్యం సమర్పించారు. దీంతో 9 రోజుల పాటు ప్రతి గ్రామం బతుకమ్మ పండుగలతో కొనసాగుతుంది. కరీంనగర్ ట్రినిటీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ దుస్తులతో తరలివచ్చిన విద్యార్థినీలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నమని, ఈ సందర్భంగా విద్యార్థులందరికీ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత గురించి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమని, 9 రోజుల పాటు పూల సంబరం కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటువంటి గొప్ప సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా, అట్లాగే ఈ బతుకమ్మ పండుగ ఈ ఆటలో పాల్గొన్నటువంటి బాలికలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణలోనే మాత్రమే ఇది జరుపుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఇంత గొప్పటి సాంప్రదాయాన్ని, ఇంత గొప్ప మనకు ఇటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఈ బతుకమ్మ పండుగను తప్పకుండా మన తెలంగాణ బిడ్డలందరూ ఆస్వాదిస్తూ ఇటువంటి బతుకునిచ్చేటువంటి బతుకమ్మ నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే ఈ బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చిన్న బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే తంగేడు, రాచగుమ్మడి, గోరెంట, కట్ల, సీతమ్మ జడలు, గులాబీలు, మందారాలు వంటి వివిధ రకాల పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాయంత్రం గ్రామాల్లోని పాఠశాలల్లో, ఆలయాల్లో, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఒకచోట పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా అధికారులు ఇబ్బందులు తలెత్తకుండా పలు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడే ప్రదేశం వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని గ్రామాన ఆలయ ప్రాంగణాలలో, గ్రామ వీధులలో మహిళలు చిన్న బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మను అలంకరించిన బతుకమ్మ పైభాగం
గౌరమ్మని ప్రతిష్ఠించి పూజలు చేసి బతుకమ్మలను ఒకచోట చేర్చి బతుకమ్మను కొలుస్తూ పాటలు పాడారు. యువతులు కోలాటాలతో పాటలు పాడుతూ కనువిందు చేశారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బతుకమ్మ వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక కాగా ప్రకృతిని ఆరాధిస్తూ అనుబంధాలను గుర్తు చేస్తూ సాగే పూల ఉత్సవం మొదటి రోజున ఆడపడుచులు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. పితృ అమావాస్య నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగి సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. 9 రోజుల పాటు మహిళలు ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పండుగగా నిలుస్తుండగా ఉత్సవాల్లో మొదటి రోజు ధర్మపురి క్షేత్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీగా హాజరయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్యంగా మున్సిపల్ కోనేరు వీధి తొట్లవాడలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతరం మహిళలు బతుకమ్మలను బ్రహ్మ పుష్కరిణి కోనేరు గోదావరి నది వద్ద నిమజ్జనం చేశారు. దేవుళ్లను పూలతో పూజిస్తే పూలనే దైవంగా భావించే సంస్కృతి తెలంగాణదన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న కోటి. ఇక ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చెమ్మికుంట పట్టణం మండలంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో నాయని చెరువు శివాలయం కొత్తపల్లెలో బతుకమ్మ ఏర్పాట్లు చేశారు. ప్రకృతిలో విరబూసిన పూలను తీసుకొని తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు పిల్లలు ఆటపాటలతో బతుకమ్మను ఆడుకున్నారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా దేవుళ్లను పూలతో పూజిస్తారు, కానీ ప్రకృతిలో లభించే పండుగ బతుకమ్మ పండుగని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల పాటు పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగని చెప్పారు. రామ 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 ఉయ్యాలో, రామనేసి రామ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఈ ఊరి బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఊరూరా సంబరాలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలు యువతులు సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి బతుకమ్మ డీజే పాటలతో ఆడి పాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా గ్రామాల్లో అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడే ప్రదేశం వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ వాణినికేతన్ పాఠశాలలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆహ్లాదకరమైన సాయంత్రం వేళ ఒక చోటికి చేరిన విద్యార్థినీలు ఉపాధ్యాయునిలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలతో సందడి చేశారు. చివరన బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను మనం అందరం కూడా రంగురంగుల పూలతో అన్ని రంగురంగుల వస్తువులతో, మా పిల్లలైతే రంగురంగుల గాజులతో చేశారు, రంగురంగుల వెజిటబుల్స్తో చేశారు, రంగురంగుల పేపర్స్తో చేశారు. అన్నీ కలర్ఫుల్గా ఉండేటట్టు అన్ని తరహాల బతుకమ్మల్ని పేర్చారు ఈరోజు. అట్లా అన్ని కలర్స్కి ప్రతీకగా ఉండే ఈ బతుకమ్మ పండుగను అందరం కలిసి కాలేజీలో ఈ విధంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి
పూలను దేవుడిని కొలుస్తారు. అలాంటి పూలకు పూజ చేసేటువంటి రోజు దీనినే బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం శ్రీమతి లక్ష్మీ దీపిక గారి ఆధ్వర్యంలో మేము ఎంతో సంబరంగా మా వాణినికేతన్ స్టాఫ్ అండ్ పిల్లలు అందరూ అద్భుతంగా జరుపుకునే పండుగ. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పూర్తిగా పూల మధ్యలోనే ఉండి పూలకు పూజించే పండుగగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మకు చాలా ప్రత్యేకత ఉన్నదని మరియు విశిష్టత కలిగిన పండుగని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెనెటిక్స్ మైదానంలో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ బతుకమ్మ ఉత్సవకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ మరియు దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారని మరియు ప్రేమ ఆప్యాయత వెదజల్లుతుందని చెప్పారు. ప్రత్యేకంగా పల్లెలలో ఈ పండుగను చాలా వేడుకగా సామూహికంగా జరుపుకుంటారని తెలుపుతూ ఈ వేడుకలను 9 రోజుల పాటు వివిధ రకాల బతుకమ్మలతో నిర్వహించి ఆ దుర్గామాత ఆశీస్సులు పొందుతారని చెప్పారు. పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని తెలియజేయడానికి మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను జరపడం తరతరాల నుంచి వస్తుందని చెప్పారు. సుమారు 1000 సంవత్సరాల నుంచి ఈ వేడుకలను చాలా రంగురంగుల పూలతో ప్రకృతి పులకరించే విధంగా పార్వతీదేవి సంతృప్తి పడే విధంగా సంబరాలను జరుపుకుంటున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి మా విద్యా సంస్థల్లో చదువుతున్న చిన్నారులను స్టాఫ్ మెంబర్స్ అందరితో కలిపి ఇక్కడ చాలా ఘనంగా మొదటి రోజు ఎంగిలిపూల రోజు మరి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ వివిధ పూలతో చేస్తున్న పండుగ. పూలను పూజించే మరి పండగ ఏదైనా ఉంది అంటే అది ఒకటి బతుకమ్మ పండుగ. మరి నీళ్ళల్లో మనం విసర్జనం చేస్తుంటాము. మరి దీంతో నీరు కూడా శుద్ధి కావడం అనేది జరుగుతుంటుంది. మరి మొన్నటి వరకు వర్షాలు విరివిగా పడ్డాయి. చెరువులు, కుంటలు, మరి నదులు అన్నీ పారుతున్న దీనిలో మరి ఈ బతుకమ్మను మనం నీరులో వేసి నీరును కూడా శుద్ధి చేస్తూ శక్తి రూపం అమ్మవారు అంటేనే శ్రీ శక్తి రూపం. ఆ శక్తి రూపాన్ని మన దేశము శ్రీచక్ర రూపంలో కొలుస్తూ ఉన్నది. మన బతుకమ్మ కూడా అదే శ్రీచక్రంలో శ్రీచక్ర రూపంగా మనము దాన్ని పూజించుకొని జరుపుకునే పండగే ఈ బతుకమ్మ. దీని ప్రత్యేకత ఏంటంటే భగవంతుడికి మనము పూలతో పూజ చేస్తాము, కానీ పూలతో పూజించడమే ఈ బతుకమ్మ యొక్క ప్రత్యేకత. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్ఎండిలో చేప పిల్లల విడుదల. ముఖ్య అతిథిగా హాజరై చేప పిల్లల్ని విడుదల చేసిన మంత్రి పొన్నం. మత్స్యకారుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. నేరాల చేతనలో లేటెస్ట్ టెక్నాలజీపై పోలీసులు అప్డేట్ అవుతుండాలి. కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ ను ప్రారంభించిన సిపి శ్రీనివాసు. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్యామ్లాల్. పలు రికార్డుల తనిఖీ, పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశం. నియోజకవర్గంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. తాహిర్ కొండాపూర్లో ప్రారంభించిన మంత్రి పొన్నం. కుటుంబ సభ్యుల వివరాలు తప్ప ఆస్తి వివరాలు అడగమని వెల్లడి. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బీఆర్ఎస్ నేత పుట్ట శైలజ. మహిళా లోకం సిగ్గుపడేలా ఉన్నాయని మండిపాటు, వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే. Thank you.